తెలంగాణలో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బూత్ లెవెల్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అధికారులు. ఎన్నికల వేళ ఒక పార్టీ టికెట్ మీద గెలిచి మరో పార్టీలోకి వెళ్లే ప్రజా ప్రతినిధుల గురించి తెలుసు. ఇలాంటివి ఇప్పటికే చాలా సార్లు వెలుగులోకి వచ్చాయి. రేవంత్ ప్రభుత్వంపై కంప్లైంట్ చేసిన బీఆర్ఎస్ అధికారంలో ఉన్న వేళలోనే ఇతర పార్టీల నుంచి ఎన్నికైన వారిని తమ పార్టీలో చేర్చుకోవడం, మంత్రి పదవులు ఇవ్వటం అలాంటివి జరిగిపోయాయి. అయితే అధికారంలో ఉన్నప్పుడు తాము చెప్పేవన్నీ రైటే అనుకునే రాజకీయ పార్టీలు తమ చేతికి అధికారం వచ్చిన సందర్భాల్లో మాత్రం ఆపరేషన్ ఆకాష్ను చేపట్టింది. తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువు తీరిన తర్వాత బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరందరికీ మించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ టికెట్ మీద సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయడం జరిగింది. తమ పార్టీ గుర్తుపై గెలిచిన వారు పక్క పార్టీలోకి వెళ్లారంటూ ఫిర్యాదు చేయడంతో పాటు సుప్రీంలో కూడా సవాల్ చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ అంశంపై ఇటీవల న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ స్పందించారు. తాజాగా 5 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ ఫిర్యాదు నేపథ్యంలో తన ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా 5 ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాస్త ఆలస్యమైన చర్యలు షురూ అయినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే నోటీసులతో ఆపేస్తారా లేదంటే చర్యలు తీసుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాలని గమనిస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేసే విషయంలో బలంగా ఉండాలని రాష్ట్రాల స్పీకర్లను సుప్రీం కోరింది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించిన స్పీకర్ చివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్న ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరకెపుడి గాంధీ, తెల్లం వెంకట్రావులుగా చెప్తున్నారు. వీరితో పాటు సంజయ్ కుమార్, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చెప్తున్నారన్న ఆరోపణలతో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నోటీసులు జారీ చేసే ప్రక్రియ షురూ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ కు 3 నెలల గడువు ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పుని ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించిన స్పీకర్ నోటీసులు ఇవ్వడం సరైన చర్యగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ ముందుకు వెళ్లి చర్యలు ఖాయమైన నేపథ్యంలో తెలంగాణలో ఉప పోరుకు తెరతీసినట్లు అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలకు 50% కంటే ఎక్కువ అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తుంది. అయితే ఉప ఎన్నిక దిశగా అడుగులు పడితే రేవంత్ సర్కార్ కు ఇదో పెద్ద ఇష్యూలా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సుప్రీం గడువును నిర్ధారించిన నేపథ్యంలో అసలు ఏం జరగడం లేదనే దానికన్నా ఏదో ఒకటి జరుగుతుందన్న భావన చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయని చెప్తున్నారు. ఒకవేళ సుప్రీం నిర్దేశించిన గడువులోపే 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తే మాత్రం ఉప ఎన్నిక ఖాయమని చెప్పక తప్పదు. మొత్తంగా చూస్తే తెలంగాణలో ఉప ఎన్నిక ఉండాలా వద్దా అన్నది మాత్రం స్పీకర్ చేతిలోనే ఉందని అందరికీ తెలిసిన విషయమే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.